హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. పండుగ ఏదైనా ముఖ్యంగా పాయసం ఉండాల్సిందే. ఎన్ని గంటలైనా చిక్కబడని టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సేమియాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటికి కావలసిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 1/2 కప్పు సగ్గుబియ్యం, 7-8 జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి, 5-6 ఇలాచి, 1 కప్పు చక్కెర మరియు పాలు. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసి అది కొంచెం వేడయ్యే వరకు, అంటే ఒక పొంగు వచ్చే వరకు పాలను మనం మరగబెట్టుకోవాలి. మనం పెట్టుకున్న సేమియా వేసి అది కొద్దిగా ఉడికాక సేమియాలు కొద్దిగా ఉడికించుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఇవి కూడా ఉడికించుకొని 1 కప్పు చక్కెర వేసి అది కరిగే వరకు పాలను కాగబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ వేసి సేమియా కొద్దిగా గట్టిపడే వరకు మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయడమే, ఇక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా